థ్యాంక్సా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. హైదరాబాద్లోని ఫిలిం నగర్లో అతివేగం మరోసారి ప్రమాదానికి కారణమైంది. ఓ ఫెరారీ స్పోర్ట్స్ కార్ అదుపు తప్పి అపార్ట్మెంట్ ప్రధాన గేటును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా ప్రమాదం అనంతరం కారులో ఉన్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. మద్యం మత్తులో అతి వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫిలిం నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రెయిన్ సాయంతో ధ్వంసమైన ఫెరారీ కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా లేక నిర్లక్ష్యంగా అతి వేగంగా వాహనం నడపడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఆ కారు ఎవరిది? ఆర్సీ ఆధారంగా పోలీసులు ఏమన్నా సమాచారం రాబట్టారా? కార్తీక్, అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నిన్న కూడా ఇదే సంఘటన జరిగింది ఫిలిం నగర్ లో. ఇవాళ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత విలాసవంతమైన ఫిలిం నగర్ లో ఈ విధంగా ఒకే కారు ఫెరారీ కారు వచ్చేసి దూసుకెళ్లింది. ఫిలిం నగర్ లోని రోడ్ నెంబర్ 5 లో ఇవాళ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఫెరారీ స్పోర్ట్స్ కారు ఉన్నట్టుండి హిల్ వ్యూ అపార్ట్మెంట్ గేటును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ గేటు కూడా పూర్తిగా బద్దలైపోయింది, నుజ్జునుజ్జైంది. అదేవిధంగా కారుకు కూడా డ్యామేజ్ అయింది. అయితే కారుని పోలీసులు అక్కడి నుంచి తీసి తరలించారని చెప్పుకోవచ్చు. అయితే యువకులు ఈ డ్రైవింగ్ చేసి ఉంటారు. మద్యం మత్తులు అయితే పరారైపోయారు. ఎప్పుడైతే కారు ప్రమాదం జరిగిందో వెంటనే యువకులు అక్కడి నుంచి చాకచక్యంగా పరారైపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా సంఘటన జరిగిన వెంటనే పోలీసులు వచ్చేలోపు యువకులు పరారైపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రతిసారి కూడా అంటే వీకెండ్ వచ్చినట్టుగా సమయంలో శనివారం రాత్రి కావచ్చు, ఆదివారం రాత్రి కావచ్చు, ఇలాంటి వీకెండ్ సమయంలో ఫిల్మ్ నగర్ కావచ్చు, బంజారాస్ కావచ్చు, జూబ్లీస్ కావచ్చు, ఇలాంటి విలాసవంతమైన ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. వీకెండ్ సమయంలో మద్యం మత్తులో ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, అత్యంత వేగంగా డ్రైవ్ చేయటం, ఇలాంటి సంఘటనలతోటి ఈ విధంగా ఇళ్లలోకి దూసుకెళ్లడం కావచ్చు, గతంలో అనేక మిగతా వాహనాల ప్రమాదానికి కూడా కారణమని చెప్పవచ్చు. ఈ విధంగా ప్రమాద సంఘటనలు జరుగుతున్నట్టుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే వీరు డ్రైవింగ్ చేసినట్టుగా వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారా, ఎవరో డ్రైవ్ చేశారు, ఎంతమంది ఉన్నారన్న కోణంలో ఆ సీసీ ఫుటేజ్ ని పరిశీలన చేస్తున్నారు. తర్వాత కేసు నమోదు చేసి ఎవరు ఏంటన్న ఆచూకు కోసం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.